మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఈ రోజే కార్తీక సోమవారం, పరమ పవిత్రమైన రోజు, పరమేశ్వరుడికి ఎంతో ఇష్టమైన రోజు కనుక ఈరోజు రాత్రి 12 లోపు కార్తీక సోమవార వ్రతకథను వింటే చాలు, 1 నిమిషంలో మీ కష్టాలు పోతాయి, శివుడి అనుగ్రహం కలుగుతుంది, అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి, దోషాలు పోతాయి, కోటి జన్మల పుణ్యం వస్తుంది, పేదరికం పోతుంది, ధన సమస్యలు పోతాయి, వద్దన్న ధనం వస్తూనే ఉంటుంది, సకల పాపాలు పోతాయి, అన్ని రకాల కష్టాలు సమస్యలు బాధలు పోతాయి, కోటి జన్మల పుణ్యంతో మీరు అపర కుబేరులుగా మారిపోతారు, పట్టిందల్లా బంగారంలాగా మారిపోతుంది, ఇక మీకు అన్ని శుభాలే జరుగుతాయి. ఫ్రెండ్స్, ఈ కథను చివరి వరకు చూడాలి, మధ్యలోనే ఆపేస్తే ఎటువంటి ఫలితం రాదు కనుక శ్రద్ధగా చివరి వరకు చూడండి. అలాగే వీడియో చూసే ముందు కామెంట్ బాక్స్లో ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి. ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. సృష్టి కార్యం ముగించుకొని సత్యలోకంలో అలసి కూర్చున్న బ్రహ్మదేవుడికి ఒకనాడు ఒక సందేహం కలిగింది. మానవులు తమ పాపపుణ్యాల లెక్కల ప్రకారం సుఖ దుఃఖాలను అనుభవిస్తున్నప్పటికీ కొన్నిసార్లు అత్యంత పాపాత్ములు కూడా ఊహించిన విధంగా పుణ్యలోకాలకు ఎలా వెళ్ళగలుగుతున్నారు? ముఖ్యంగా ఆ పరమేశ్వరుని కరుణ అంత సులభంగా ఎలా లభిస్తోంది అనే సందేహం వచ్చింది. తన సందేహ నివృత్తి కోసం బ్రహ్మదేవుడు తన హంసవాహనంపై బయలుదేరి కైలాసగిరికి చేరుకున్నాడు. అక్కడ ధ్యాన సమాధిలో ఉన్న ముక్కంటిని దర్శించుకుని ఆయన ధ్యానం ముగిసే వరకు ఓపికగా వేచి ఉన్నాడు. కళ్ళు తెరిచిన శివుడు ఎదురుగా ఉన్న బ్రహ్మను చూసి చిరునవ్వుతో పలకరించాడు. పితామహ, మీ రాకకు కారణమేమిటి? మీ ముఖంలో ఏదో తెలియని సందేహం కనిపిస్తోంది అని అడిగాడు. అప్పుడు బ్రహ్మదేవుడు వినయంగా నమస్కరించి, దేవాదిదేవా, లోకపాలకుడా, నీ లీలలు అనంతం, అద్భుతం. నాకొక చిన్న సందేహం వచ్చింది. ఈ కార్తీక మాసానికి ఎందుకంత ప్రాముఖ్యత? అందులోనూ కార్తీక సోమవారం నాడు చేసే పూజలు వ్రతాలు అపారమైన ఫలితాలను ఇస్తాయని అంటారు. తెలియక చేసిన చిన్న పుణ్యకార్యం కూడా జన్మ జన్మల పాపాలను హరించివేస్తుందని విన్నాను. దీని వెనుక ఉన్న రహస్యాన్ని, దాని మహత్యాన్ని వివరించే ఒక గాథను నాకు వినిపించి నా సందేహాన్ని నివృత్తి చేయవలసినదిగా ప్రార్థిస్తున్నాను అని కోరాడు. బ్రహ్మదేవుని వినయానికి జిజ్ఞాసకు సంతోషించిన పరమశివుడు, తప్పకుండా బ్రహ్మదేవ, కార్తీక సోమవారం యొక్క మహత్యం ఎంత గొప్పదో చెప్పడానికి నాకు కూడా ఆనందంగా ఉంది. ఆ రోజు నా భక్తులు నన్ను ప్రసన్నం చేసుకోవడానికి ఏమేమి చెయ్యాలో ముందుగా శ్రద్ధగా విను అంటూ వివరించటం ప్రారంభించాడు. ఓ సృష్టికర్త, కార్తీక సోమవారం రోజున బ్రహ్మ ముహూర్తంలో అనగా సూర్యోదయానికి ముందే నిద్రలేచి పవిత్ర నదులలో స్నానం ఆచరించాలి. నదీ స్నానం సాధ్యం కాని వారు ఇంట్లోనే స్నానపు నీటిలో కొద్దిగా గంగాజలాన్ని కలుపుకొని గంగే చే యమునే చేవ గోదావరి సరస్వతి అని పుణ్యనదులను స్మరించుకుని స్నానం చేసిన అదే పుణ్యఫలం లభిస్తుంది. ఆ స్నానం కేవలం శారీరక మలినాలనే కాక అంతరాత్మను మనసును కూడా ప్రక్షాళన చేస్తుంది. స్నానం ముగించుకున్న తర్వాత ఇంట్లో పూజ చేసుకోవాలి. అలాగే ఈరోజు శ్రద్ధగా ఉపవాసం ఉండాలి. ఉదయం కానీ లేదా సాయంత్రం కానీ శివాలయానికి వెళ్ళి అక్కడ అభిషేకం చేసి లేదా చేయించుకొని ఆలయంలో ఒక దీపం పెట్టాలి. ఈ రోజంతా మౌనంగా ఉంటూ ఓం నమః శివాయ అనే నా పంచాక్షరి మంత్రాన్ని జపిస్తూ శివపురాణం లేదా కార్తీక పురాణంలోని కథలను చదవటం లేదా వినటం చేయాలి. అయితే ఇన్ని నియమాలు తెలిసి భక్తితో చేసేవారికే కాదు, ఏమీ తెలియక అనుకోకుండా ఏ ఉద్దేశం లేకుండా ఈ రోజున నా సన్నిధిలో చేసిన ఒక్క చిన్న పుణ్యకార్యం కూడా వారి జీవితాలను ఎలా మార్చేస్తుందో చెప్పే ఒక యథార్థ గాథను విను అంటూ పరమశివుడు ఒక రైతు కథను చెప్పటం ప్రారంభించాడు. పూర్వం కాశీనగరంలో రామయ్య అనే ఒక రైతు ఉండేవాడు. అతను చాలా మంచివాడు, గొప్ప శివభక్తుడు. ప్రతిరోజు శివునికి పూజ చేయకుండా మంచినీళ్లు కూడా ముట్టుకునేవాడు కాదు. ప్రతి ఏటా కార్తీక మాసం వచ్చిందంటే చాలు, ఆ నెల రోజులు కఠినమైన నియమాలను పాటిస్తూ ఉదయాన్నే నదీ స్నానం చేసి శివాలయానికి వెళ్ళి దీపారాధన చేసి ఉపవాసాలు ఉంటూ దాన ధర్మాలు చేస్తూ గడిపేవాడు. అతనికి ఉన్నదానిలో నలుగురికి సహాయం చేసేవాడు. అలాంటి పుణ్యమూర్తికి సోముడు అనే ఒకానొక కొడుకు పుట్టాడు. తండ్రి అంత మంచివాడు, కొడుకు అంత చెడ్డవాడు. చిన్నప్పటి నుండి మొండివాడు, మాట విననివాడు.
తండ్రి ఎన్ని మంచి మాటలు చెప్పినా దైవభక్తిని నేర్పించాలని ప్రయత్నించినా అతని చెవికి ఎక్కించుకునేవాడు కాదు. పాఠశాలకు పంపితే పారిపోయేవాడు, పని చేయమంటే తప్పించుకునేవాడు. వయసు పెరిగే కొద్దీ అతని దుర్మార్గాలు కూడా పెరిగాయి. సోమరితనానికి తోడు చెడు స్నేహాలు అలవాటు పడ్డాయి. దాంతో చిన్న చిన్న దొంగతనాలు చేయటం మొదలుపెట్టాడు. రామయ్య తన కొడుకు ప్రవర్తనకు ఎంతో కుమిలిపోయేవాడు. పరమేశ్వర, ఇంతటి భక్తితో నిన్ను కొలుస్తున్న నాకు ఇలాంటి కొడుకును ఎందుకిచ్చావు స్వామి అని రోజు ఆ శివుడిని వేడుకునేవాడు. కానీ సోముడిలో మాత్రం ఎలాంటి మార్పు రాలేదు. చివరికి ఒకరోజు తండ్రితో గొడవపడి ఇంట్లో ఉన్న కొద్దిపాటి డబ్బును దొంగిలించి పారిపోయాడు. అప్పటి నుండి పూర్తిగా దొంగగా మారాడు. ఊరూరా తిరుగుతూ ఇళ్లల్లో కన్నాలు వేస్తూ బాటసారులను దోచుకుంటూ బ్రతకసాగాడు. అతని పేరు చెప్తేనే చుట్టుప్రక్కల గ్రామాల ప్రజలు భయపడిపోయేంతగా తయారయ్యాడు. కాలం గడిచింది. పవిత్రమైన కార్తీక మాసం ప్రవేశించింది. ఒక కార్తీక సోమవారం నాడు సోముడు ఒక గ్రామంలో దొంగతనం చేయడానికి ప్రయత్నించి విఫలమయ్యాడు. గ్రామస్తులు అతన్ని పట్టుకోవడానికి తరుముతూ ఉండగా వారి నుండి తప్పించుకొని ఒక దట్టమైన అడవిలోనికి పారిపోయాడు. రోజంతా ఆహారం దొరకలేదు. దాహం వేసిన నీరు కూడా తాగలేదు. తెలియకుండానే అతడు ఆ రోజు ఉపవాసం ఉన్నాడు. చీకటి పడే సమయానికి అడవిలో నడుస్తూ నడుస్తూ అలసిపోయి ఒకచోట ఆగిపోయాడు. చుట్టూ దట్టమైన చీకటి, క్రూర మృగాల అరుపులు అతనికి భయాన్ని కలిగించాయి. అలా భయంతో ముందుకు సాగుతూ ఉండగా దూరంగా శిథిలావస్థలో ఉన్న ఒక పాడుబడిన కట్టడం కనిపించింది. దగ్గరికి వెళ్ళి చూడగా అది ఒక పురాతన శివాలయం. గుడి గోపురం కూలిపోయి గోడలు బద్దలై లోపలంతా గబ్బిలాలు, పాములతో నిండి ఉంది. కనీసం ఆ రాత్రికి ఇక్కడ తలదాచుకోవచ్చునని అనుకుని సోముడు నెమ్మదిగా ఆ ఆలయంలోనికి ప్రవేశించాడు. లోపల చిమ్మ చీకటిగా ఉంది. ఏ పురుగు పుట్ర ఉందోనని భయమేసింది. ఆ రోజు ఉదయం ఒక ఇంట్లో దొంగిలించిన మూటలో ఒక చిన్న నూనె బుడ్డి, బట్టల మధ్య చిక్కుకున్న పాత బట్ట ముక్క ఒకటి ఉన్నాయి. ఆ నూనెను ఆ బట్ట ముక్కకు అద్ది ఎలాగోలా నిప్పు రాజేసి ఒక దీపంలో వెలిగించాడు. ఆ దీపాన్ని గర్భగుడి ముందు ఉన్న ఒక రాయిపై పెట్టాడు. అతని ఉద్దేశం దైవం మీద భక్తితో దీపం పెట్టడం కాదు. ఆ వెలుగులో చుట్టూ ఏముందో చూసుకోవడానికి, ఏమైనా పాములు ఉంటే వాటి నుండి రక్షించుకోవడానికి మాత్రమే. ఆ దీపం వెలుగులో గర్భగుడిలో ఒక శివలింగం ఉండటం గమనించాడు. కానీ దాని గురించి పట్టించుకోకుండా ఒక మూలన ముడుచుకుని పడుకున్నాడు. ఆకలి, అలసటతో కొద్దిసేపటికే నిద్రలోనికి జారుకున్నాడు. అంతలో ఆలయంలోని పుట్టల నుండి ఒక భయంకరమైన నల్లత్రాచుపాము బయటకు వచ్చి నిద్రపోతున్న సోముణ్ణి కాటువేసింది. విషం తలకెక్కి సోముడు అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. సోముడి ప్రాణం శరీరాన్ని విడిచిపెట్టిన వెంటనే ఆ ప్రదేశంలో ఒక వింత సంఘటన జరిగింది. పాశాంకుశాలను చేతబట్టి భయంకరమైన రూపాలతో యమభటులు అక్కడికి చేరుకున్నారు. వారు సోముడు జీవుడిని తమ పాశాలతో బంధించి నరకానికి లాక్కెళ్లడానికి సిద్ధమయ్యారు. ఓరి పాపాత్ముడా, బ్రతికినంతకాలం దొంగతనాలు, అబద్ధాలు, హింస తప్ప ఒక్క మంచి పని కూడా చేయలేదు. నీ తల్లిదండ్రులను కన్నీరు పెట్టించావు. నీకు రౌరవాది నరకాలే గతి అంటూ వారు గర్జించారు. కానీ అదే సమయంలో త్రిశూలాలు ధరించి దేహకాంతితో వెలిగిపోతున్న శివగణాలు కూడా అక్కడ ప్రత్యక్షమయ్యారు. వారు యమభటులను అడ్డగించి, ఆగండి, ఇతను మావాడు, ఇతడిని కైలాసానికి తీసుకువెళ్ళడానికి మేము వచ్చాము అని పలికారు. అది విన్న యమభటులకు తీవ్రమైన ఆగ్రహం వచ్చింది. ఏమిటి, ఈ దొంగను, ఈ దుర్మార్గుణ్ణి మీరు కైలాసానికి తీసుకువెళ్తారా? సృష్టి ధర్మానికి ఇది విరుద్ధం. ఇతని పాపాల చిట్టా మా వద్ద ఉంది. ఇతను నరకానికే అర్హుడు అని వాదించారు. దానికి శివగణాలు శాంతంగా, మీరు చెప్పింది నిజమే కావచ్చు. ఇతను పాపి అనటంలో సందేహం లేదు. కానీ ఈరోజు కార్తీక సోమవారం. ఇతడు తెలియకుండానే రోజంతా ఉపవాసం ఉన్నాడు. అంతటితో ఆగకుండా ఈ పాడుబడిన శివాలయంలో దీపం వెలిగించాడు. ఏ ఉద్దేశంతో వెలిగించినా కార్తీక సోమవారం నాడు శివుని సన్నిధిలో వెలిగించిన దీపం యొక్క పుణ్యఫలం అనంతమైనది. ఆ ఒక్క పుణ్యకార్యం ఇతని జన్మజన్మల పాపరాశిని భస్మం చేసింది. కాబట్టి ఇతనికి కైలాస ప్రాప్తి లభించి తీరుతుంది అని బదులిచ్చారు. ఇరు వర్గాల మధ్య వాదన తీవ్ర స్థాయికి చేరింది. యమభటులు తమ ధర్మాన్ని, శివగణాలు శివుని ఆజ్ఞను ఉల్లంఘించమంటూ ఎవరూ వెనక్కి తగ్గలేదు. ఈ వివాదాన్ని పరిష్కరించడానికి స్వయంగా యమధర్మరాజే అక్కడికి వచ్చాడు. ఆయన రాకతో అక్కడ నిశ్శబ్దం ఆవరించింది.
యమధర్మరాజు తన దివ్య దృష్టితో జరిగిందంతా గ్రహించాడు. ఆయన తన యమ భటుల వైపు తిరిగి, మీరు మీ ధర్మాన్ని నిర్వర్తించడానికి వచ్చారు. ఈ జీవుడు లెక్కలేనన్ని పాపాలు చేశాడు, నరకానికి అర్హుడే, అందులో సందేహం లేదు అన్నాడు. తర్వాత శివగణాల వైపు తిరిగి, మీరు మీ స్వామి ఆజ్ఞపై వచ్చారు, ఇతడు పుణ్యం చేశాడంటున్నారు, అది సత్యమే అని పలికాడు. అప్పుడు సోముడు జీవుడి వైపు తిరిగి గంభీరమైన స్వరంతో తీర్పు చెప్పటం ప్రారంభించాడు. ఓరీ జీవుడా, నీ పాపాల చిట్టా చాలా పెద్దది. నీకు రౌరవాది నరకాలు తప్పవని నేను భావించాను. కానీ కార్తీక సోమవారం నాడు ఆ పరమేశ్వరుని సన్నిధిలో వెలిగించిన ఒక్క దీపం యొక్క పుణ్యఫలం అగ్నిపర్వతం వంటిది. ఆ పుణ్యాగ్నిలో నీ పాపాలనే గడ్డి పరకలన్నీ పూర్తిగా భస్మమైపోయాయి. ధర్మశాస్త్రం ప్రకారం శివుని కరుణ ముందు నా యమపాసం కూడా శక్తిహీనమే. కాబట్టి నా తీర్పు ఏమిటంటే, నీవు నరకానికి రానక్కర్లేదు, నీ గమ్యం కైలాసం అని ప్రకటించాడు. అనంతరం తన భటుల వైపు తిరిగి, వెన్నుదిరగండి అని ఆజ్ఞాపించి శివగణాల్లారా, ఇక ఇతను మీవాడు. నా తీర్పు ప్రకారం ఇతడిని గౌరవంగా కైలాసానికి తీసుకువెళ్ళండి. ఇది నా తీర్పు కాదు, సాక్షాత్తు ఆ మహాదేవుని సంకల్పం. దానిని అమలుపరచటమే నా ధర్మం అని చెప్పాడు. యమధర్మరాజు నోట ఆ మాటలు వెలువడగానే యమభటులు వినయంగా తలవంచి అక్కడి నుండి అదృశ్యమయ్యారు. స్వయంగా యమధర్మరాజే కైలాసానికి పంపటంతో శివగణాలు ఆనందంతో సోముడి జీవుడిని దివ్య విమానంపై ఎక్కించుకుని హరహర మహాదేవ శంభో శంకర అంటూ జయ జయ ధ్వానాలు చేస్తూ కైలాసానికి తీసుకువెళ్లారు. ఈ కథను ముగించిన పరమశివుడు బ్రహ్మదేవుని వైపు తిరిగి, చూశావా బ్రహ్మదేవా, ఆ సోముడు కైలాసంలో తన పుణ్యఫలాన్ని కొన్ని వేల సంవత్సరాలు అనుభవించాడు. ఆ పుణ్యం క్షీణించిన తర్వాత అతడు తిరిగి భూలోకంలో జన్మించాడు. అయితే కార్తీక సోమవారం నాడు వెలిగించిన ఆ దీపపు పుణ్యశేషం కారణంగా అతడు ఒక సామాన్యుడిగా కాకుండా కుంతల దేశానికి మహారాజుగా జన్మించాడు. ఆ జన్మలో అతనికి తన పూర్వజన్మ వృత్తాంతం స్మరణకు వచ్చింది. తెలియక చేసిన ఒక దీపారాధనకే తన గతి ఇంతగా మారినప్పుడు తెలిసి చేస్తే ఎంతటి పుణ్యం లభిస్తుందో గ్రహించాడు. ఆనాటి నుండి అతడు గొప్ప శివభక్తుడిగా మారి తన జీవితాంతం ప్రతి కార్తీక సోమవారం నాడు మహావైభవంగా వ్రతాన్ని ఆచరించి లక్షల దీపాలను వెలిగించి అపారమైన పుణ్యాన్ని సంపాదించాడు. తన ప్రజల చేత కూడా ఈ వ్రతాన్ని ఆచరింపజేసి రాజ్యాన్ని ధర్మబద్ధంగా పాలించి అంత్యమున సంపూర్ణ మోక్షాన్ని పొంది నాలోనే ఐక్యమయ్యాడు. ఇప్పుడు ఆలోచించి బ్రహ్మదేవ, ఏ దైవచింతన లేకుండా తెలియక చేసిన చిన్న పుణ్యానికే 2 జన్మలను మార్చేంత శక్తి ఉంటే ఇక భక్తి శ్రద్ధలతో నియమనిష్టలతో తెలిసి ఈ వ్రతాన్ని ఆచరించే వారికి ఇంకెంతటి మహాఫలం లభిస్తుందో. అందుకే కార్తీక సోమవారం నాడు చేసే స్నాన దాన జప దీపారాధనలు అనంతమైన పుణ్యాన్ని ఇచ్చి వారిని సర్వ పాప విముక్తులను చేసి అంత్యమున నా సాయుధ్యాన్ని ప్రసాదిస్తాయి అని ముగించాడు. ఈ కథను విన్న బ్రహ్మదేవుడు కార్తీక సోమవారం యొక్క మహత్యాన్ని పూర్తిగా అర్థం చేసుకుని పరమశివుడికి కృతజ్ఞతలు చెప్పి సంతృప్తితో తన సత్యలోకానికి తిరిగి వెళ్ళిపోయాడు. అలాగే ఈరోజు కార్తీక పురాణంలోని ఈ పవిత్ర కథను వింటే చాలు, మీ పాపాలన్నీ పోతాయి, జన్మ జన్మల పుణ్యం వస్తుంది, కష్టాలు పోయి మీరు అపరకుబేరులుగా మారిపోతారు. పూర్వకాలంలో కాశ్మీర్ దేశంలో ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. అతడు పురోహిత వృత్తిని చేపట్టి తన కుటుంబాన్ని పోషించుకుంటూ ఉండేవాడు. అతనికి చాలా రోజులకి ఒక కుమార్తె జన్మించింది. ఆమె పేరు స్వాతంత్ర్య నిష్ఠరి. తండ్రి ఆమెను సౌరాష్ట్ర దేశీయుడైన మిత్ర శర్మ అనే ఒక సద్బ్రాహ్మణ యువకుడికి ఇచ్చి పెళ్లి చేశారు. ఆ బ్రాహ్మణ యువకుడు 4 వేదములు శాస్త్రములు అభ్యసించినవాడు, సదాచార పారాయణుడు, భూతదయ కలిగినవాడు, నిత్య సత్యవాది, నిరంతరము భగవన్నామ స్మరణ చెయ్యువాడు. ఇటువంటి సద్గుణాలు కలిగిన అతన్ని ప్రజలు అపర బ్రహ్మ అని కూడా కీర్తిస్తూ ఉండేవారు. ఇటువంటి ఉత్తమ పురుషుణ్ణి భార్య అయినటువంటి నిష్ఠురి యవ్వన గర్వంతో కన్ను మిన్ను కానక పెద్దలను దూషిస్తూ అత్తమామలను భర్తను తిట్టుచూ కొట్టుచూ రక్కుచూ పరపురుష సాంగత్యము గలదై వ్యభిచారిణి అయి తన ప్రియులు తెచ్చిన తినుబండారములు బట్టలు పువ్వులు ధరిస్తూ దుష్టురాలై తిరుగుతూ ఉండేది. ఆమె వంశమునకు అప్రతిష్ట వస్తుందని అత్తమామలు ఆమెను తమ ఇంటి నుండి వెళ్ళగొట్టారు. కానీ శాంతస్వరూపుడైన ఆమె భర్తకు మాత్రం ఆమె పైన అభిమానము పోలేదు.
ఆమె ఎంతటి నీచ కార్యములు చేసినా ఓపికతో సహించేవాడే కాని పొమ్మనలేదు, విడిచిపెట్టలేదు. ఆమెతోనే కలిసి కాపురము చేస్తూ ఉండేవారు. కానీ చుట్టుప్రక్కల వారు ఆ నిష్ఠురి గయ్యాలితనమును అసహించుకొని ఆమెకు కర్కస అనే ఎగతాళి పేరును పెట్టారు. అది మొదలందరూ కూడా ఆమెను కర్కస అనే పిలుస్తూ ఉండేవారు. ఇట్లు కొంతకాలము అయ్యాక ఆ కర్కస ఒకనాటి రాత్రి సయ్యపై తన భర్త గాఢ నిద్రలో ఉన్న సమయము చూసి మెల్లగా లేచి తాళి కట్టిన భర్త అన్న విచక్షణ కానీ దయా దాక్షాణ్యాలు కానీ లేకుండా ఒక బండరాతిని తెచ్చి అతని తలపై గట్టిగా కొట్టింది. వెంటనే అతడు మరణించాడు. భర్త మృతదేహమును రహస్యంగా దొడ్డిదారిన తీసుకుని పోయి ఊరి చివరి ఉన్న పాడుబడిన నూతిలో వేసి పైన చెత్త చెదారములతో నింపి ఏమీ ఎరుగని దానిలాగా తిరిగి ఇంటికి చేరుకుంది. ఇక తనకు అడ్డు చెప్పేవారు లేరని మరింత విస్తృతంగా ప్రవర్తించటం మొదలుపెట్టింది. తా చెడ్డ కోతి వనమల్లా చేర్చిందన్న చందాన పడుచు కన్యలను, ఇతర ఇల్లాలను తన మాటలతో చెరదీసి వారికి కూడా దుర్బుద్ధులు నేర్పి పాడు చేసి విటులకు తార్చి ధనార్జన చేయటం మొదలుపెట్టింది. యవ్వన బింకము ఎంతో కాలము ఉండదు కదా. కాలం ఒక్క రీతిగా నడవదు. క్రమక్రమంగా ఆమెలోని యవ్వనము నశించినది. శరీరములో మోహ వ్రణములు బయలుదేరాయి. ఆ పుళ్ళ నుంచి చీము రక్తము రసి కారుతోంది. దానికి తోడు శరీరమంతా కుష్టి వ్యాధి బయలుదేరి భయంకరమైన కంపు కొడుతోంది. రోజురోజుకు ఆమె శరీర పటుత్వము కృషించి కురీపిగా మారి భయంకర రోగములతో బాధపడుతోంది. ఆమె యవ్వనంలో ఉండగా ఎన్నో విధాల తృప్తి కలిగించిన విటలులు ఏ ఒక్కరూ కూడా ఇప్పుడు ఆమెను కన్నెత్తి కూడా చూడటం లేదు. కర్కస ఇలా నరక బాధలను అనుభవిస్తూ కొంతకాలానికి పురుగులు పట్టి చనిపోయింది. బ్రతికినన్నాళ్ళు కూడా ఒక్కసారైనా సరే పురాణ శ్రవణమైనా చెయ్యని పాపిష్ఠురాలు కదా. చనిపోయిన వెంటనే భయంకరులైన యమభటులు ఆమెను తీసుకుని పోయి ప్రేతరాజైన యముని సన్నిధిలో ప్రవేశపెట్టారు. యమధర్మరాజు చిత్రగుప్త వారిచే ఆమె పాపపుణ్యముల జాబితాను చూపించి, భటులారా, ఈమె పాపచరిత్ర అంతింతా లేదు. వెంటనే ఈమెను తీసుకుని వెళ్ళి ఎర్రగా కాల్చిన ఇనుప స్తంభములకు కట్టేయండి అని ఆజ్ఞాపించారు. విటులతో సుఖించినందుకు గాను యమభటులు ఆమెను ఎర్రగా కాల్చిన ఇనుప స్తంభమును కౌలించుకోమని చెప్పారు. భర్తను బండరాతితో కొట్టి చెప్పినందుకు గాను ఇనుప గదలతో కొట్టారు. పతివ్రతలను వ్యభిచారిణులుగా మార్చిన పాపానికి సలసలా కాగిన నూనెలో పడేశారు. తల్లిదండ్రులకు అత్తమామలకు అపకీర్తి తెచ్చినందుకు సీసము కరిగించి నోటిలోనూ చెవులలోనూ పోసి ఇనుప కడ్డీలు కాల్చి వాతలు పెట్టారు. చివరికి కుంభీపాకమనే నరకములో పడవేశారు. అందులో ఉండే ఇనుప ముక్కలు గల కాకులు, విషసర్పాలు, తేళ్లు, జెరులు ఆమెను కుట్టాయి. ఆమె చేసిన పాపములకు గాను ఇటు 7 తరాల వాళ్ళు, అటు 7 తరాల వాళ్ళు నరక బాధలు పడుతూ ఉన్నారు. ఈ ప్రకారముగా నరక బాధలను అనుభవించి చివరికి కళింగ దేశములో కుక్క జన్మ ఎత్తిందా నిష్ఠురి. ఆకలి బాధ పడలేక ఇల్లిల్లు తిరుగుతూ ఉంటే ఆ కుక్కను కర్రలతో కొట్టేవారు కొందరైతే తిట్టేవారు, ఈసడించుకునేవారు ఇంకొందరు. ఇదిలా ఉండగా ఒకరోజు ఒక సదాచార పారాయణుడైన ఒక బ్రాహ్మణుడు కార్తీక సోమవార వ్రతమాచరించి ఉపవాసం ఉండి సాయంత్రము నక్షత్ర దర్శనము చేసి బలి అన్నము అరుగుపైన పెట్టి కాళ్ళు చేతులు కడుక్కోవడానికి లోపలికి వెళ్ళాడు. ఆ సమయంలో కుక్కగా ఉన్న నిష్ఠురి వచ్చి ఆ బలి అన్నమును తిన్నది. వ్రత నిష్ఠాగరిష్ఠుడైన ఆ బ్రాహ్మణుని పూజా విధానము తర్వాత జరిపించిన బలి అన్నం అవ్వటం చేత ఆ రోజు కార్తీక మాస సోమవారం అవ్వటం వల్ల ఆ కుక్క ఆ రోజంతా ఆహారం దొరక్క ఉపవాసంతో ఉండటం వల్ల శివపూజ పవిత్ర స్థానమైన ఆ ఇంట దొరికిన ప్రసాదము తినుట వల్ల ఆ శునకమునకు జన్మాంతర జ్ఞానం కలిగింది. వెంటనే ఆ శునకము విప్రోక్తమా, నన్ను కాపాడు అని మొరపెట్టుకుంది. ఆ మాటలు బ్రాహ్మణుడు విని బయటకు వచ్చి చూశాడు. అక్కడ కుక్క తప్ప మరెవ్వరూ అతనికి కనిపించలేదు. దాంతో లోపలికి వెళ్ళబోతూ ఉండగా మళ్ళీ రక్షించుము రక్షించుము అని కేకలు వినిపించాయి.
దాంతో ఆ విప్రుడు బయటకు వచ్చి ఆ మాటలు ఆ శునకము మాట్లాడుతుందని గ్రహించి, ఎవరు నీవు, నీ వృత్తాంతమేమిటి అని అడిగాడు. అప్పుడా కుక్క, మహానుభావ, ఈ పుట్టుకకు వెనుక 15 జన్మలలో నేను వరుసగా విప్ర కులాంగనని, వ్యభిచారిణినై, అగ్నిసాక్షిగా పెళ్లాడిన భర్తను చంపి, వృద్ధాప్యములో కుష్ఠిరాలినై తనువు చాలించాను. ఆ తరువాత యమదూతల వల్ల మహానరకం అనుభవించి, నా పూర్వీకుల పుణ్యము వల్ల ఈ జన్మలో కుక్కగా పుట్టాను. ఈరోజు మీరు కార్తీక సోమవార వ్రతము చేసి ఇక్కడ ఉంచిన బలి అన్నమును తినటం వల్ల నాకు ఈ జ్ఞానోదయము కలిగినది. కాబట్టి ఓ విప్రోత్తమ, నాకు మహోపకారంగా మీరు చేసిన ఒక్క కార్తీక సోమవార వ్రత ఫలాన్నిచ్చి నాకు మోక్షము కలిగించమని ప్రార్థిస్తూ ఉన్నాను అని వేడుకుంది. కార్తీక సోమవార వ్రతములో చాలా మహత్యమున్నదని గ్రహించి ఆ బ్రాహ్మణుడు ఒక్క సోమవారం నాటి ఫలమును ఆమెకు ధారపోశాడు. దాంతో వెంటనే ఒక పుష్పక విమానము అక్కడికి వచ్చింది. ఆమె అందరికీ నమస్కారం చేసి అందరూ చూస్తూ ఉండగానే ఆ విమానం ఎక్కి శివ సాన్నిధ్యము చేరింది. కాబట్టి ఎవరైతే కార్తీక సోమవార వ్రతాన్ని ఆచరిస్తారో వారు శివ సాయుధ్యాన్ని పొందుతారని ఈ కథ ద్వారా మనకు తెలుస్తుంది. అదేవిధంగా ఈరోజు పిసినారి శివభక్తురాలి కథను వింటే చాలు, పేదరికం పోతుంది, నరక బాధలు తప్పుతాయి, అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. అనగనగా ఒక నగరంలో సావిత్రి అనే ఒక మహా ధనవంతురాలు ఉండేది. ఆమె భవంతి ఆకాశాన్ని తాకేంత ఎత్తులో ఇంద్రభవనాన్ని తలపించేలా ఉండేది. ఆమె ఒంటిపై ఉన్న నగల కాంతి సూర్యుడిని సైతం సిగ్గుపడేలాగా చేసేది. ఆమెకు సంపదతో పాటు శివునిపై అపారమైన భక్తి కూడా ఉండేది. రోజు గంటల తరబడి శివుడికి పూజలు చేసేది. నుదుట ఎప్పుడూ విభూతి రేఖలు మెరుస్తూ ఉండేవి. సోమవారం రోజు మాత్రం తప్పనిసరిగా పూజలు చేసేది. కానీ ఆమెలో ఒక పెద్ద చెడు గుణం పాతుకుపోయి ఉంది. అది పరమ పిసినారితనం. ఆమె రక్తంలోనే లోభం కలిసిపోయింది. రూపాయి ఖర్చు చేయాలంటే ఆమె ప్రాణం పోయినంతగా విలవలలాడిపోయేది. ఆమె కొడుకు పేరు శివయ్య, చాలా శాంత స్వభావి. కోడలు రాణి, పేరుకు తగ్గట్టే సుగుణాల రాశి. అత్తగారి పిసినారితనాన్ని చూస్తూ ఆమె మౌనంగా బాధపడేది. కానీ ఎప్పుడూ ఎదురు చెప్పేదే కాదు. ఒక పవిత్రమైన సోమవారం ఉదయం సావిత్రి స్నానం చేసి పట్టుచీర కట్టుకుని పూజామందిరంలోనికి అడుగుపెట్టింది. రాణి అప్పటికే అన్నీ సిద్ధం చేసి ఉంచింది. రాణి వెండి ప్రమిదలో దీపారాధన కోసం నూనె పోయబోతూ ఉండగా సావిత్రి అరిచింది. ఆగవే, అంత నూనె ధారగా పోస్తున్నావేంటి? దీపం అంటే కొద్దిగా వెలిగించితే చాలు. దేవుడికి మన భక్తి ముఖ్యం, కానీ ఈ నూనె కాదు కదా, అంతా వృధా అని కసురుకుంది. ఆ మాటలు విన్న రాణి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. క్షమించండి అత్తయ్య, స్వామికి సమర్పించే దానిలో కూడా మనం ఇలా లెక్కలు చూసుకోకూడదు కదా అని నెమ్మదిగా అంది. చాలు చాలు, నీ నీతులు చెప్పకు. నేను ఏది పెట్టినా నా శివుడు స్వీకరిస్తాడు. ఆడంబరాలతో శివుణ్ణి మెప్పించాలని చూసే మూర్ఖురాలిని కాదు నేను అని సావిత్రి గర్వంగా చెప్పి ఒక వాడిపోయిన పువ్వును శివలింగంపై ఉంచి పూజ మొదలుపెట్టింది. నైవేద్యం పేరుతో బంగారు పళ్ళెంలో ఒక చిన్న బెల్లం ముక్క పెట్టింది. రాణి ఆ దృశ్యాన్ని చూసి, ఓ పరమేశ్వర, నా అత్తగారికి మంచి మనసును ప్రసాదించు తండ్రి. సంపద శాశ్వతం కాదని, దానం చేసే గుణమే గొప్పదని ఆమె గ్రహించేలాగా చెయ్యి తండ్రి అని మనసులోనే వేడుకుంది. కైలాసంలో ధ్యానంలో ఉన్న పరమశివుడు రాణి ఆర్తనాదాన్ని విన్నాడు. సావిత్రి భక్తిలోని డొల్లతనాన్ని, ఆమె గుండెలోని పిసినారితనాన్ని గమనించాడు. ఆమెకు గుణపాఠం నేర్పించాలని, ఆమెలోని అజ్ఞానమనే చీకటిని తొలగించాలని నిర్ణయించుకున్నాడు. కొద్దిసేపటికే సావిత్రి ఇంటి ముందుకు ఒక వృద్ధ భిక్షగాడు వచ్చాడు. అతని బట్టలు చెరిగిపోయి ఉన్నాయి. శరీరం ఆకలితో నకనకలాడిపోతుంది. కళ్ళు లోపలికి పీకుపోయి ఉన్నాయి. కర్ర సహాయంతో బలహీనంగా అడుగులు వేస్తూ, భవతి భిక్షాందేహి, 3 రోజులుగా పచ్చి మంచినీళ్లు కూడా ముట్టలేదు. ఆకలితో ప్రాణం పోతుంది. దయచేసి కాస్తంత అన్నం పెట్టమ్మా అని దీనంగా అడిగాడు. వంటగదిలో రాణి వండిన పదార్థాల సువాసన ఇల్లంతా గుబారిస్తోంది. కానీ సావిత్రి ముఖం చిట్లించి, అన్నమా, అయ్యో, ఈరోజు ఇంట్లో ఏమీ వండనే లేదే, అందరూ ఉపవాసం, ఇదిగో ఈ నీళ్లు తాగి వెళ్ళు అని అబద్ధం చెప్పి ఒక చెంబుతో నీళ్లు ఇచ్చింది. ఆ భిక్షగాడు మౌనంగా ఆ నీళ్లు త్రాగి ఆమె వైపు ఒక్కసారి చూసి నిట్టూరుస్తూ వెళ్ళిపోయాడు. ఆ తర్వాత సావిత్రి వంటగదిలోనికి వెళ్ళి చూడగా నిలువెల్ల గజగజ వణికిపోయింది. వండిన పదార్థాలతో నిండుగా ఉన్న పాత్రలన్నీ ఖాళీగా ఉన్నాయి.
ఒక్క మెతుకు కూడా లేదు. అయ్యో, నా వంట ఏమయ్యింది? రాణి, నువ్వేమైనా దాచిపెట్టావా అని కేకలు వేసింది. కానీ ఆమెకు లోపల భయం మొదలైంది. మరుసటి రోజు అదే భిక్షగాడు మళ్ళీ వచ్చాడు. ఈసారి అతని కళ్ళల్లో అంతులేని దుఃఖం ఉంది. అమ్మా, నిన్న ఆకలితో వెళ్ళాను. ఇంటికి వెళ్ళేసరికి నా భార్య చలికి తట్టుకోలేక చనిపోయింది. కనీసం ఆమె శవాన్ని కప్పెట్టడానికైనా ఒక పాత చీర దానం చెయ్యమ్మా అని ఏడుస్తూ వేడుకున్నాడు. సావిత్రికి జాలి కలగలేదు, పైగా విసుగొచ్చింది. పాత చీరలా? నా దగ్గర అలాంటివేమీ లేవు. నా పట్టు చీరలు నీలాంటి వాళ్లకు ఇవ్వడానికి కాదు. పో, ఇక్కడి నుంచి పో అని కఠినంగా తరిమేసింది. అతను మౌనంగా వెనుదిరిగాడు. సావిత్రి తన గదిలోనికి వెళ్ళి నిలువుటద్దం ముందు నిలబడి తన విలువైన పట్టు చీరల బీరువాను తెరిచి చూసింది. అంతే, ఆమె గుండె ఆగిపోయినంత పనైంది. వందలాది పట్టు చీరలతో నిండుగా ఉండాల్సిన బీరువా పూర్తిగా ఖాళీగా ఉంది. లోపల కనీసం ఒక్క దారపు పోగు కూడా లేదు. ఆమెకు కళ్ళ కింద భూమి కంపించినట్లుగా అనిపించింది. 3వ రోజు ఆ భిక్షగాడు పిచ్చివాడిలా ఏడుస్తూ తల బాదుకుంటూ వచ్చాడు. అయ్యో దేవుడా, అమ్మా, నా భార్య పోయింది. ఇప్పుడు నా ఒక్కగానొక్క కొడుకు కూడా నన్ను వదిలి వెళ్ళిపోయాడు. నా గతి ఏంటి తల్లి అని గుండెలు పగిలేలాగా రోదించాడు. ఆ మాటలు విన్న మరుక్షణమే అప్పటి వరకు ఆరోగ్యంగా ఉన్న సావిత్రి కొడుకు శివయ్య అమ్మా అని పిలుస్తూ ఉన్న చోటనే కుప్పకూలిపోయాడు. అతనిలో చలనం లేదు, శ్వాస లేదు. సావిత్రి ప్రపంచం ఒక్కసారిగా తలా తునకలయ్యింది. శివ, కన్నా అంటూ కొడుకుపై పడి బోరున విలపించింది. తన పిసినారితనం, తన అహంకారం, తన కఠినత్వం ఒక్కొక్కటిగా ఆమె కళ్ళ ముందు కదిలాయి. ఆ వచ్చింది సామాన్య భిక్షగాడు కాదు, నా భక్తిని పరీక్షించడానికి వచ్చిన ఆ పరమశివుడే. అయ్యో, ఎంత మూర్ఖురాలిని! నా సంపద, నా చీరలు పోయినా బుద్ధి రాలేదు. ఇప్పుడు నా ప్రాణానికి ప్రాణమైన కొడుకునే దూరం చేసుకున్నాను అని తలబాదుకుంది. ఆమెలోని అహంకారం పగిలిపోయింది. గర్వం కరిగిపోయింది. పిసినారితనం పశ్చాత్తాపపు కన్నీటిలో కొట్టుకుపోయింది. వెంటనే లోపలికి పరుగున వెళ్ళి ఒక పెద్ద పళ్ళెంలో పండ్లు, పూలు, కొత్త వస్త్రాలు ఉన్న ధనాన్ని తీసుకుని వీధుల్లోనికి పరిగెత్తింది. భిక్షగాడి కాళ్లపై పడి, స్వామి మహాదేవ, నన్ను క్షమించు. అజ్ఞానంతో కళ్ళు మూసుకుపోయి నిన్ను గుర్తించలేకపోయాను. నా ధనమదం నా కళ్ళను కప్పేసింది. నీకు పెట్టని ఈ సంపద నాకు వద్దు. నిన్ను అలంకరించని ఈ ప్రాణం నాకు వద్దు. దయచేసి నా బిడ్డ ప్రాణాలను నాకు భిక్షగా పెట్టు తండ్రి అని వేడుకుంది. ఆమెలోని పరివర్తనకు ఆర్తికి శివుడు చలించిపోయాడు. భిక్షగాడి రూపం మాయమే. ఆ స్థానంలో దివ్యమైన కాంతితో, చేతిలో త్రిశూలంతో, ప్రశాంతమైన వదనంతో సాక్షాత్తు పరమశివుడు ప్రత్యక్షమయ్యాడు. సావిత్రి, లే, మానవ సేవే మాధవ సేవ. నాకు చేసే ఆడంబర పూజల కన్నా అవసరంలో ఉన్న జీవికి చేసే సహాయమే నాకు అత్యంత ప్రీతికరమైనది. నీ గుండెలో కరుణ లేనప్పుడు నీ పూజలకు అర్థం లేదు. నీ తప్పును నువ్వు గ్రహించావు. నీలోని అజ్ఞానం తొలగిపోయింది. ఇదే నేను నీ నుంచి కోరుకున్నది అని ప్రసన్నంగా పలికి శివయ్య తలపై తన అభయహస్తాన్ని ఉంచాడు. వెంటనే శివయ్య నిద్రల నుంచి లేచినట్లుగా లేచి కూర్చున్నాడు. ఆ రోజు నుండి సావిత్రి పూర్తిగా మారిపోయింది. తన ఆస్తిని పేదల కోసం, ఆర్తుల కోసం ధారపోసింది. అన్నదాన సత్రాలు కట్టించింది. ఎందరో పేదలకు అండగా నిలిచింది. నిజమైన భక్తి అంటే ఆడంబరంతో కాదు, ఆర్తితో ఉందని తెలుసుకుని తన మిగిలిన జీవితాన్ని సార్థకతం చేసుకుంది. అలాగే ఈరోజు ఒక చిన్న పిల్ల కోసం పరమేశ్వరుడు పాలను ఎందుకు త్రాగాడో తెలిపే ఈ కథను వింటే చాలు, మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది. పరమేశ్వరుడి అనుగ్రహంతో సకల శుభాలు కలుగుతాయి. పూర్వం ఒక ఊళ్ళో శివదేవుడు అనే గృహస్థుడు ఉండేవాడు. అతడు మహాశివభక్తుడు. రోజు తమ ఊళ్ళో ఉన్న శివాలయానికి శివదేవుడు వెళ్ళేవాడు. ఒట్టి చేతులతో వెళ్లకుండా బాగా కాచి చల్లార్చిన కుంచెడు పాలు ఆలయానికి పట్టుకు వెళ్ళేవాడు. శివుడికి వాటిని నైవేద్యంగా ఆరగింపు చేసేవాడు. అలా భక్తితో స్వామికి నమస్కరించి ఆపై పాలను ఇంటికి తీసుకువెళ్ళేవాడు. ఇలా పరమ నిష్ఠతో ప్రతిదినం కుంచెడు పాలను శివుడికి ఆరగింపు చేసేవాడు. స్వామిని అర్చించేవాడు. ఉన్నట్టుండి ఒకనాడు శివదేవుడికి భార్యతో కలిసి పొరుగురికి వెళ్ళవలసిన పని పడింది. దాంతో తాను నిష్టగా చేసే శివపూజ, శివుడికి పాలను నివేదించే పని ఎలాగా అని ఆలోచించాడు. అప్పుడు ఇంట్లో అందరికన్నా చిన్నదైన కూతురిని దగ్గరికి పిలిచాడు. పాప, మేము ఊరికి వెళ్తున్నాము. ఊరు నుండి తిరిగి వచ్చేదాకా ఇంటి దగ్గరనే జాగ్రత్తగా ఉండు.
ఇంకో ముఖ్యమైన పని ఉంది. అది ఏమిటి అంటే, మనం రోజు శివాలయంలో శివునికి పాలను ఆరగింపు చేసేవాళ్ళం కదా, ఆ పని కూడా నువ్వు చేయాలి. జాగ్రత్తగా కాచి చల్లార్చిన మంచి గోవు పాలను కుంచెడు కొలిచి పాత్రలో పోసుకొని గుడికి వెళ్ళాలి. అక్కడ స్వామికి ఆ పాలను అర్పించాలి. వెళ్తావు కదూ? ఇది మన నియమం తల్లి, వ్యర్థం కానివ్వకు. పాటలని అటు ఇటు పరిగెత్తకుండా, సావాసగెత్తలతో ఊరంతా తిరగకుండా ఇంటి పట్టునే ఉండి చెప్పిన పని చెయ్యమ్మా. మర్చిపోవు కదూ, మా బంగారం కదూ అని గడ్డం పట్టుకొని బతిమిలాడి మరీ చెప్పాడు. అలా గుడికి వెళ్ళే పని పాపకు అప్పగించాడు శివదేవుడు. పాప సరేనంది. దాంతో శివదేవుడు భార్యతో కలిసి పొరుగురు వెళ్ళాడు. మరుసటి రోజు పాప చాలా ఉత్సాహంగా ఉల్లాసంగా స్నానాదులు ముగించుకొని మంచి గోవు పాలను మరగగాచి చల్లార్చి సరిగ్గా కుంచెడు పాలు కొలుచుకుని గిన్నెలో పోసుకుని గిన్నె చేతబట్టుకుని తను కట్టుకున్న పలుచని కొంగును పాల మీద కప్పి సరాసరి గుడికి చేరింది. గర్భాలయంలో కొలువై ఉన్న శివలింగమూర్తి ఎదుట పాలగిన్నెను ఉంచి 2 చేతులెత్తి స్వామికి మొక్కింది. పాలవైపు చేతులు చూపిస్తూ, శివయ్య, ఇవిగో పాలు నీకోసమే తెచ్చాను, ఆరగించవయ్యా అని శివుడికేసి చూసి చెప్పింది. ఎదురుగా నిలబడితే ఎలా తాగుతాడు అని కాస్త పక్కకు జరిగి చాటుకు నిలబడింది. కాసేపు అయ్యాక వచ్చి ఆ గిన్నెలో చూసింది. గిన్నెలో ఉన్న పాలవైపు విచిత్రంగా చూసింది. శివయ్య, పాలు తాగలేదా? నీకోసమే తెచ్చాను, తాగడానికి ఏమిటి ఇబ్బంది? పాలు అలాగే ఉన్నాయి, తాగవా? తాగు తాగు అంటూ శివుడికేసి చూసి పురామయించింది. అయినా శివుడు పాలు తాగలేదు. చిన్నపిల్ల కదా, ఆ పాపకు చింత మొదలయ్యింది. అమ్మా నాన్నలు చెప్పి వెళ్ళారు, వాళ్ళు చెప్పినట్లు నేను చేశాను. ఎక్కడ ఏం లోపం జరిగిందో. శివుడేమో ఈరోజు పాలు త్రాగటం లేదు అని పాపకు భయం పట్టుకుంది. శివుడు పాలు త్రాక్కపోతే అమ్మా నాన్నలతో దెబ్బలు తినాల్సి వస్తుంది కదా అని శివుడు వైపు దీనంగా చూస్తూ, పాలెందుకు తాగలేదు, తాగయ్యా, లింగమూర్తి అని ప్రాధేయపడింది. పాలు సరిగ్గా కాచలేదా? రుచిగా లేవా? సద్దిపాలు అనుకుంటున్నావా? పొద్దెక్కిందనా? లేక పొగవాసన వస్తుందా? నీళ్లు కలిపాననా? ఆవు పాలు కాదనా? పోనీ ఆకలిగా లేదా? చిన్నపిల్ల తెస్తే నేను తాగాలా అని కోపంగా ఉందా? ఎందుకు తాగవయ్యా అంటూ నిలదీయటం మొదలెట్టింది. పరమశివ, పసిపాపను చేసి ఏమిటి ఈ సతాయింపు? ఆకలిగా లేదా? పోనీ అదైనా నోరు తెరిచి చెప్పాలి కదా. పోతే పోనీ, ఒక్క గుటకన్నా తాగితే నేను తృప్తి చెందుతాను కదా అంటూ పాప పరమశివుణ్ణి బ్రతిమలాడుతోంది. నువ్వు పాలు త్రాగలేదంటే మా అమ్మా నాన్నలు నన్ను కొడతారు, అలా కొట్టిస్తావా? నా మీద ప్రేమతోనైనా త్రాగవా? నిజంగా నువ్వు మనసులో ఏదో పెట్టుకుని ఇలా సాధిస్తున్నావు. ఇవిగాక ఇంకా ఏమైనా కావాలా అడుగు, నిమిషంలో తీసుకొస్తా. కానీ త్రాక్కుండా మాత్రం నన్ను ఏడిపించకు లింగమూర్తి. మఠంలో పాయసం తింటావా? వీరభద్రుడి జాతరకు నిన్ను పంపిస్తాగా. మా నాయన కదూ, మా శివయ్య కదూ, తాగవయ్యా అంటూ అన్నం తినకుండా మారం చేసేవాళ్ళ తమ్ముడిని వాళ్ళమ్మ ఎలా బుజ్జగిస్తుందో గుర్తు చేసుకుంటూ అలా ఆ పాప బ్రతిమలాడుతుంది, ఏడుస్తోంది. ఆ పరమేశ్వరుడు పాప అమాయకత్వానికి నవ్వుకున్నాడు, కానీ పలకలేదు. ఇంకా ఏం చేస్తుందో అని చూస్తూ ఉన్నాడు. పాప కింద పడి అల్లరి చేస్తూ గిలగలా కొట్టుకోసాగింది. ఈ శివుడు పాలు త్రాగమంటే బెల్లం కొట్టిన రాయిలాగా ఉన్నాడు. నాన్నగారు వస్తే నన్ను కోపగిస్తారు అని ఏడవసాగింది. స్వామివైపు చూస్తూ, మా వాళ్ళు నన్ను చంపేస్తారు, నువ్వు ఈ పాలు తాగలేదంటే. నేనేదో పొరపాటు చేశానని మా వాళ్ళు నన్ను కొడతారు. నాన్నగారు పదే పదే చెప్పిన ఈ పనిలో ఆటంకం ఎదురైందని తెలిస్తే ఆయన చేతుల్లో చావటం ఖాయం. అంతకంటే ఇక్కడ నీ ముందే చావటం మేలు అని తలను శివలింగానికేసి బాదుకుంది. సర్వేశ్వరుడు ఒక్క క్షణం ఆక్కుండా పాపను పట్టుకుని ఆపాడు. ఆ చిన్నారి ముందు చిద్విలాసంగా నిలబడ్డాడు. గిన్నెను తీసుకుని పాలను తాగేశాడు. పాప పరమ సంతోషంతో ఎగిరి గంతేసింది. శివుడు ప్రత్యక్షమయ్యాడు గాని ఆ రూపం అరుదైనది అని పాపకు తెలీదు. ఆయన దేవుడని, పిలిస్తే పలుకుతాడు, పెట్టినవన్నీ తింటాడు, మన మాట వింటాడు అంటూ ఆనందించింది పాప. పాప తండ్రికి అనుకోకుండా ఒకరోజు ప్రయాణం కాస్త 4-5 రోజులయ్యింది.
పాప రోజూ తానే పాలు తేవటము, శివుడికి నివేదించటము అది శివుడికి నచ్చింది. ఇలా ప్రతిరోజు పాలు తేవటము, శివుడు త్రాగటం జరిగిపోతున్నాయి. ఒకరోజు ఊరెళ్ళిన తల్లిదండ్రులు తిరిగి వస్తున్నారు. ఆ సమయంలో పాప పాలను శివుడికి ఆరగింపు పెట్టి ఇంటికి వెళ్తూ ఉంది. అమ్మా నాన్నను చూసి ఎగిరి గంతేసింది. ఇంతలో శివదేవుడు పాప చేతిలో పాలగిన్నెను చూశాడు. పాత్రలో పాలు లేవు. అప్పుడు తండ్రి పాపను ఎక్కడికి వెళ్తున్నావు అని సందేహంగా అడిగాడు. పాప గుడిలో శివుడు పాలు త్రాగిన వ్యవహారం అంతా చెప్పింది. శివదేవుడు పాప మాటలు నమ్మలేదు. శివుడు పాలు త్రాగటమేంది? నువ్వు ఏదో అబద్ధం చెప్తున్నావు. శివుడి పేరు చెప్పి నువ్వే త్రాగేశావా? లేదా నిజం చెప్పు. శివుడికి నేను చేసే వ్రతాన్ని నేలపాలు చేశావు కదూ అంటూ ఆగ్రహంతో కూతురును అనరాని మాటలన్నాడు. పాప ఎంత చెప్పినా పాప మాటలు నమ్మని శివదేవుడు మరునాడు పాప వెంట పరమేశ్వరుని మందిరానికి వెళ్ళారు. రోజుటిలాగే పాప పాలను శివుని ముందు ఉంచింది. లింగమూర్తి ఆరగించవయ్యా అని పిలిచింది. స్వామి పలకలేదు. అప్పుడు శివదేవుడికి పట్టరాని కోపం వచ్చింది. ఓసి, రోజు పాలు త్రాగే శివుడు ఇవాళ త్రాగలేదే? ఇప్పుడను కూడా లేదు. కన్న తండ్రినే అబద్ధపు మాటలతో మోసం చేస్తావా? ఎన్ని కథలు చెప్పి మోసం చేశావే పాపిష్టిదానా! ఎంతో శివద్రోహం చేశావే. శివుడికి తెచ్చిన పాలను నీ పొట్టలో పోసుకున్నావా? ఉండు, నీ పని చెప్తా. ఎంత నాటకం ఆడావే, నిన్ను ఊరికే వదిలిపెట్టను, నీ పొట్ట చీలుస్తా అంటూ ఆక్రోశంతో పాప మీదకు ఉరికాడు ఆ తండ్రి. పాప భయంతో వణికిపోయింది. ఎటు వెళ్ళాలో తెలియక గట్టిగా ఏడుస్తూ హాలింగా హలింగా హలింగా అంటూ లింగ స్వరూపాన్ని గట్టిగా పట్టుకుంది. ఇదిగో నేనున్నాను, భయపడకు అంటూ అత్యంత దయతో మహాలింగమూర్తి పాప మీద వాత్సల్యంతో తన వక్షస్థలాన్ని తెరిచాడు. పాప అందులోనికి చొరబడింది. తండ్రి వెంటపడుతూ పాప వెంట్రుకలను చిక్కించుకున్నాడు. ఎక్కడికి పోతావే అంటూ యువతలకు లాగబోయాడు. అప్పటికే పాప శివుడిలో ఐక్యమైపోయింది. వెంటనే ఆ దివ్యలింగం ఆ పాప మాయమైపోయింది. ఏమిటి ఈ లీల అంటూ అక్కడ ఉన్న తండ్రి కిన్నుడైపోయాడు. అప్పుడు శివదేవయ్య, రోజూ నేనే పాలు తాగాను. నీ కూతురు నా పరమ భక్తురాలు. ఆమె అమాయకత్వము, నిర్మల హృదయం నన్ను వశపరుచుకున్నాయి. అందుకే నా సన్నిధికి చేర్చుకున్నాను. నేటి నుంచి గోడగూచి అన్న పేరిట భక్తలోకంలో ఆమె గణ్యత పొందుతుంది అన్న ఈశ్వరవాణి వినిపించింది. ఇది గోడగూచి కథ. ఎంతో నిశ్చలమైనది ఆ పాప భక్తి, అమాయకత్వము. అదే శివుడికి ఇష్టమైనది. అందుకే తండ్రిని కాదని బిడ్డకు దర్శనమిచ్చారు శివుడు. తనలో ఐక్యం చేసుకున్నాడు. దానికి ఇంతకన్నా నిదర్శనం ఏముంది? ఇక ఆ పాప గోడగూచి అనే పేరుతో స్తుతించబడింది. అక్క మహాదేవి. ఈ పేరు వినగానే శ్రీశైలంలో ఆమె పేరు మీదుగా ఉన్న ఒక గృహ గుర్తుకు వస్తుంది. విశాలమైన ఆ గుహలో ఆమె సుదీర్ఘ కాలం తపస్సు చేసుకుందని చెప్తారు. కానీ అక్క మహాదేవి కేవలం ఒక భక్తురాలు మాత్రమే కాదు, సమాజాన్ని ధిక్కరించిన ఒక విప్లవకారిణి. భక్తి ఉద్యమానికి కొత్త ఊపు ఇచ్చిన రచయిత్రి. ఆ పరమేశ్వరుణ్ణి తన భర్తగా భావించిన భక్తురాలు. అక్క అన్న పేరు నిజానికి ఒక బిరుదు మాత్రమే. ఈ భక్తురాలి అసలు పేరు మహాదేవి. శివభక్తులైన ఆమె తల్లిదండ్రులు ఆమెను సాక్షాత్తు ఆ పార్వతీదేవి అవతారంగా భావించారు. అందుకనే ఆమెకు మహాదేవి అన్న పేరు పెట్టారు. నిజంగానే పార్వతీదేవి పుట్టిందా అన్నట్లుగా మహాదేవి మొహం తేజస్సుతో వెలిగిపోతూ ఉండేదట. దానికి తోడు నిత్యం శివ పంచాక్షరీ మంత్రాన్ని జపిస్తూ తనదైన లోకంలో ఉండేదట. మహాదేవి పుట్టిన ఊరు కర్ణాటకలోని ఉడుదడి అనే ఒక చిన్న గ్రామం. ఒకసారి ఆ రాజ్యాన్ని ఏలే కౌశికుడు అనే రాజు ఆ గ్రామ పర్యటనకు వెళ్ళాడు. అక్కడ అందరితో పాటుగా రాజుగారి ఊరేగింపును చూస్తూ నిల్చున్న మహాదేవిని చూసి రాజు మనసు పారేసుకున్నాడు. వివాహం చేసుకుంటే ఆమెనే చేసుకోవాలని నిశ్చయించుకున్నాడు. కానీ అక్క మహాదేవి అంగీకరించకపోవటం వలన ఆ రాజు అక్క మహాదేవిని, నీవు వివాహానికి అంగీకరించనిచో నీ తల్లిదండ్రులను చంపుతానని బెదిరించాడు. ఇక ఆమెకు వేరే దిక్కులేక రాజును పెళ్లి చేసుకుంది. పెళ్లి చేసుకున్న
అతనిని మాత్రం దూరంగానే ఉంచేది. కౌశికుడు ఆమెను లోబర్చుకోవాలని చాలా ప్రయత్నాలు చేసినా ఆమె నేను శివుడిని ఎప్పుడో పెళ్ళాడాను, నిన్ను కాదు అని తప్పించుకునేది. కొంతకాలానికి రాజుకు సహనం నశించింది. ఆమెను వశపరుచుకోవడానికి ఎంత ప్రయత్నించినా ఆమె అతనిని తిరస్కరించింది. నాకు వేరే చోట మరో భర్త ఉన్నాడు, అతను నా దగ్గరకు వస్తూ ఉంటాడు, నేను అతనితోనే ఉంటాను, నీతో ఉండలేను అని చెప్పేది. దీనిని కౌశికుడు సహించలేక ఇలాంటి భార్యతో ఉండి ఏం ప్రయోజనం, కనిపించని వేరే అతనిని పెళ్లి చేసుకున్న భార్యతో ఎలా ఉండటం అని అనుకున్నాడు. ఆ రోజుల్లో విడాకుల్లాంటివి లేవు. అతనికి ఏమి చెయ్యాలో తోచలేదు. అందువలన ఆమెను రాజసభకు తీసుకొని వచ్చి సభలోని ప్రజలను నిర్ణయించమన్నాడు. సభలో వారు ఆమెను ప్రశ్నించగా ఆమె వేరే ఒక చోట ఉన్న తన భర్త గురించి మాత్రమే మాట్లాడింది. ఆమె శివుడే తన భర్త అని అంతలా నమ్మింది. సభలో ఉన్న ప్రజలందరి ముందు ఆమె తన భర్త మరొక చోట ఉన్నాడని చెప్పటంతో కౌశికుడు చాలా కోపగించుకున్నాడు. అప్పుడు ఆ రాజు అక్క మహాదేవితో, నీవు ఇంతకు ముందే వేరే ఒకరిని పెళ్లాడినచో నాతో ఏమి పని, వెళ్ళిపో అన్నాడు. సరే అని తేలికగా చెప్పేసి ఆమె బయటకు నడవటం మొదలుపెట్టింది. ఆమె అలా ప్రశాంతతతో తేలికగా తనను వదిలి వెళ్ళగలగటం చూసిన రాజు తనలోని కోపం వల్ల హీనంగా, నీవు ధరించిన వస్త్రాలు నగలు నావే, వాటిని కూడా విడిచి వెళ్ళు అన్నాడు. నిండు సభలో యుక్త వయసులో ఉన్న అక్క మహాదేవి అన్నిటినీ విసర్జించి నగ్నంగా బయటకు వెళ్ళింది. ఆ రోజు నుండి ఆమె బట్టలు ధరించడానికి నిరాకరించింది. దీనివలన సమస్యలు రావచ్చని చాలామంది ఆమెను బట్టలు ధరించమని నచ్చజెప్పిన జీవితాంతం ఆమె వివస్త్రగానే జీవించి ఒక ఋషిగా గుర్తింపబడింది. ఆమె చిన్నతనంలోనే మరణించిన ఆ కొద్ది కాలంలోనే తగుని మీద కొన్ని వందల అద్భుత పద్యాలను రచించింది. ఆమె భక్తి ఎలాంటిదంటే ప్రతిరోజు శివుణ్ణి, శివా నాకు ఎలాంటి ఆహారం అందకుండా చెయ్యి, నేను ఆహారం తీసుకుంటే నా శరీరం తృప్తి చెందుతుంది, నా వేదన ఏమిటో నా ఈ శరీరానికి తెలియదు, నేను నీలో ఐక్యం కావాలని పడే ఈ తపన నా శరీరాన్ని కూడా పడని, అందువలన ఏ ఆహారం నా వద్దకు రానీకు, ఎప్పుడైనా ఒకవేళ నా చేతిలోకి ఆహారం వస్తే అది నా నోటిలోనికి చేరేలోపే దానిని మట్టిలో పడవెయ్యి, ఆ మట్టిలో పడిన దానిని అవివేకినైన నేను తీసుకునే లోపే ఒక శునకము వచ్చి తీసుకుపోయేటట్లు చెయ్యి అని అర్థించేది. అది ఆమె ప్రతిరోజు చేసే ప్రార్థన. ఇది ఆమె శివభక్తి. అయితే ఆమె కర్ణాటక నుండి శ్రీశైలం వచ్చినట్లు, అలాగే శ్రీశైలం పరిసర ప్రాంతాల్లో మరణించినట్లు తెలుస్తుంది. శ్రీశైలంలో అక్క మహాదేవి గుహలు ఉన్నవి. ఇలాంటి భక్తులు భారతదేశంలో కోకల్లలు. కాబట్టి ఈరోజు రాత్రి 12 లోపు ఈ కథలు వింటే చాలు, 1 నిమిషంలో మీ కష్టాలు పోతాయి, శివుడి అనుగ్రహం కలుగుతుంది, అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి, దోషాలు పోతాయి, కోటి జన్మల పుణ్యం వస్తుంది, పేదరికం పోతుంది, ధన సమస్యలు పోతాయి, వద్దన్న ధనం వస్తూనే ఉంటుంది, సకల పాపాలు పోతాయి, అన్ని రకాల కష్టాలు సమస్యలు బాధలు పోతాయి, కోటి జన్మల పుణ్యంతో మీరు అపర కుబేరులుగా మారిపోతారు, పట్టిందల్లా బంగారంలాగా మారుతుంది. ఇక మీకు అన్ని శుభాలే జరుగుతాయి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.